శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం. ఆత్మస్వరూప బంధుఘన మనం భగవద్గీత జ్ఞానయజ్ఞంలో భాగంగా 8వ అధ్యాయం, అత్యంత విలక్షణమైనటువంటి అధ్యాయం భగవద్గీతలో. ఈ అధ్యాయంలో మనకు ఒక స్పష్టత తెలియాలి, మర్చిపోకూడదు మీరు. ఈ అధ్యాయంలో ఆత్మజ్ఞానం కాస్త టెంపరీ, తాత్కాలికంగా ప్రక్కన పెట్టి కర్మ, ఉపాసన ఈ రెండింటి మీదే ప్రస్తావన వస్తుంది. ఎందుకు? ఈ రెండు చేసినప్పుడే మరణకాలంలో ఆ జీవాత్మ ప్రయాణిస్తుంది. ఆత్మజ్ఞానం తర్వాత ప్రయాణించడం అంటే ఏముండదు. చిదానంద రూప శివోహం శివోహం. కొండలో ఉన్న ఖాళీ ప్రదేశం కొండ పగిలిన తర్వాత బయట ఆకాశంతో కలిసినట్టే, ఇంక ప్రయాణాలు ఉండవు. అందువలన ఆ విషయం మీరు మర్చిపోకూడదు. అంటే ఈ 8వ అధ్యాయంలో ఆత్మతత్వం కాస్త తాత్కాలికంగా పక్కన పెట్టారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన మనం చూసాం, కర్మ ద్వారా మనం ఏమి సాధించవచ్చును? కర్మ ద్వారా మీరు ఏమి సాధించినా దానికి 3 లోపములు ఉంటాయి అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఏంట లోపాలు? దుఃఖ మిశ్రితత్వం, దాంట్లో దుఃఖం అనేది దాగి ఉంటున్నది. అర్జనే దుఃఖం, ఆర్జనే దుఃఖం, రక్షణే దుఃఖం, వ్యయం అంటే నాశనం అయ్యే స్థితిలో కూడా దుఃఖమే. అందువలన దుఃఖ మిశ్రితత్వం, దుఃఖం కప్పి వస్తుంది, బయటికి తెలీదు. ఏహి సంస్పర్శజ భోగాః దుఃఖయోనయ ఏవతే. ఈ భోగములు కర్మఫలములన్నీ దుఃఖము నుండే పుడతాయి. దుఃఖయోని అంటే దుఃఖమే కారణము అని అర్థం. అతృప్తికరత్వం, ఎంత కర్మ ద్వారా మీరు ఎంత సాధించినా ఎంత పొందినా మీకు పూర్తి సంతృప్తి సంతుష్టి కలగదు. ఎందుకు? అది పరిచ్ఛిన్నమైన ఫలం కాబట్టి. పరిచ్ఛిన్నమైన ఫలములో అనంతమైన సంతృప్తి సంతుష్టి ఉండదు. అందువలన అతృప్తికరత్వం అంటే, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉంటే బ్రతికేసి లక్షాధికారులు అనేవాళ్ళు ఒక రోజుల్లో. ఇప్పుడు 1,00,000 రూపాయలు అయితే వాళ్ళు కనీసం పేదవాళ్ళ కంటే మరి నిరుపేదలుగా చూస్తారు 1,00,000 రూపాయలు ఉన్నవాళ్ళు. అంటే 1,00,00,000 రూపాయలు అంటే కోటీశ్వరులు అనేవారు. ఇప్పుడు 1,00,00,000 రూపాయలు ఉన్న వాళ్ళు కూడాను పూర్ పీపుల్, మిడిల్ పూర్ ఏదో అంటుంటారు. అంటే మనం ఎంత సంపాదిస్తున్నా, ఏమి సాధిస్తున్నా వాటికి
ఒక పరిమితులు ఉంటాయి. ఏంటి ఆ పరిమితులు అంటే కాలములో వస్తున్నాయి, కాలములో పోతాయి. ఎందుకు? కాలం అనేది కూడా ఒక పరిచ్ఛిన్నమైనది. దేశము అంటే ప్రదేశం, టైమ్ అండ్ స్పేస్ అంటారు. ఈ టైమ్ అండ్ స్పేస్ రెండు కూడా ఒక పరిమితులు, అంటే లిమిటెడ్ బౌండరీస్గా ఉంటాయి. అందువలన దేశకాలానికి అనుగుణంగా ఉన్నవి ఏవైనా అవి అశాశ్వతాలే, తాత్కాలికములే అంటారు. అందువలన ఈ కర్మ ద్వారా మీరు మ్యాక్సిమం బ్రహ్మలోకం కూడా చేరుకోవచ్చు. కర్మ ద్వారా బ్రహ్మలోకం కూడా చేరుకోవచ్చును. అవసరమైతే బ్రహ్మాజీ పదవి అది కూడా పొందవచ్చు. కానీ ఈ బ్రహ్మాజీ మనం అనుకునేటంత తొందరగా దేహత్యాగం అయిపోద్దని అనుకోవద్దు సుమా. అదే మనం అది చూసాం. ఆయన యొక్క జీవిత కాలం ఏమిటి? కొంతమంది డౌట్ వచ్చింది. అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి త్రూ కర్మ ద్వారా సాధించడము, రెండు ఉపాసన ద్వారా సాధించేది. ఈ రెండు ఇంపార్టెంట్. భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, మీరు అనేక కర్మలు అంటే యజ్ఞ యాగాల ద్వారా మీరు పొందే ఆ ఫలం ఏదైతే ఉందో అది తాత్కాలికము. ఉపాసన ద్వారా పొందే ఫలము దానికంటే చాలా ఎన్నో రెట్లు ఎక్కువ, ఇంచుమించుగా ఒక శాశ్వత ఫలం వలె ఉంటున్నది. ఏమిటి? ఉపాసన ఫలం. అంటే శాశ్వతం ఎలాంటి శాశ్వతం? పూర్తి శాశ్వతం కాదు. మీ అందరికీ తెలుసు. ఏమండి మీ పర్మనెంట్ అయిందండి జాబు? పర్మనెంట్ జాబు. పర్మనెంట్ జాబ్ అంటే ఏంటండి? 35 years 30 years 30 సంవత్సరాలు 35 సంవత్సరంలో మీరు ఉద్యోగములు ఉంటే దానికి పర్మనెంట్ జాబ్ అంటున్నాం. అలాంటి పర్మనెంట్ అనమాట. ఇక్కడ శాశ్వతమైనటువంటి ఫలం పొందుతారు ఉపాసకులు. అంటే బ్రహ్మాజీ లాంటి పదవి కూడా పొందవచ్చు ఉపాసన ద్వారా కూడా. కానీ బ్రహ్మలోకం కూడా పొందినప్పుడు అక్కడ మళ్ళీ జ్ఞాన ఉపదేశం పొందితేనే మోక్షము. దానిని క్రమముక్తి అంటారని చెప్పారు. ఒకవేళ కర్మ ద్వారా మీరు పొందినప్పుడు అక్కడ ఉపదేశం కూడా పొందడానికి అవకాశం లేకపోతే మళ్ళీ మీరు కిందకు రావాల్సి ఉంటుంది. అందుకే కర్మ కంటే ఉపాసన చాలా గొప్పది. ఉపాసన కంటే ఆత్మతత్వ జ్ఞానం అనేది అల్టిమేట్ అనమాట. సో ఆత్మతత్వం గురించి ఇక్కడ చెప్పలేదు. అయితే బ్రహ్మాజీ కాలం ఏమిటి? మొన్న చెప్పాను నేను. ఏమైనా ఆ యొక్క వాల్యూస్ అంటే వేదాంతం ఆత్మజ్ఞాన విషయంలో ఈ కాలాలు, ఈ సంవత్సరాలని, ఈ కాలము, దేశము వీటికి పెద్ద ప్రాధాన్యత ఉండదు. కానీ మనం ఒకసారి చూసాం. ఏమిటి? కలియుగం అంటే 4,32,000 సంవత్సరములని చెప్పాం. దానికంటే ద్వాపర యుగము దానికి 2 రెట్లు అంటే 8,64,000 సంవత్సరములు. త్రేతాయుగం అంటే కలియుగమునకు 3 రెట్లు అంటే దగ్గర 12,96,000 త్రేతాయుగం. అదేవిధంగా కృతయుగము లేదా సత్యయుగము అంటారు. అది 17,28,000 సంవత్సరములు. ఈ 4ని ఒకసారి కలిపారనుకోండి మీరు. 4 కలిపితే ఎంత అయిందండి? 4 కలిపితే 43,20,000 సంవత్సరాలు. 4 యుగాలు కలిపితే ఒక చతుర్యుగం అంటారు. చతుర్యుగం యొక్క కాల పరిమితి ఎంత? 43,20,000 సంవత్సరాలు. మరి ఇది
ఒక్క చతుర్యుగం. ఇలాంటివి 2000 చతుర్యుగాలు. 2000 అంటే 2000 ఇంటూ 43,20,000 సంవత్సరాలు వెయ్యాలి. అదేమవుతుందండి? బ్రహ్మదేవునికి ఒక రోజు 24 అవర్స్ మనకి ఎలాగైతే ఉందో క్యాలెండరు, అలాగా బ్రహ్మదేవునికి ఒక రోజుకి 43,20,000 ఇంటూ 2000 చేస్తే బ్రహ్మదేవునికి ఒక్క రోజు. అదే 43,20,000 సంవత్సరములు ఒక 1000 చతుర్యుగాలు వేసుకుంటే ఒక్క పగలు. ఇప్పుడు బ్రహ్మదేవునికి ఆయుస్సు జీవితకాలం ఎలా తెలుసుకుంటాము? ఒకరోజు మనం చూసాం. ఏంటి? 43,20,000 సంవత్సరములు ఇంటూ 2000 బ్రహ్మదేవునికి ఒక రోజు. అయితే మరి సంవత్సరం ఎన్ని రోజులు? 365 రోజులు సంవత్సరం. అంటే 43,20,000 ఇంటూ 2000 ఇంటూ 365 అయితే బ్రహ్మదేవునికి ఒక సంవత్సరం. మరి బ్రహ్మదేవుని యొక్క ఆయుష్ 100 సంవత్సరములు కదా, ఇంటూ 100 వేయాలి. ఫైనల్గా చెప్తాను, మీరే లెక్కలు వేసుకోండి. నాకైతే ఈ వాల్యూ తెలియదు, చాలా కష్టం. ఏంటంటే బ్రహ్మదేవుని ఆయుస్సు 100 సంవత్సరములు అంటే ఎలా ఉంటుంది? 43,20,000 ఇంటూ 2000 ఇంటూ 365 ఇంటూ 100. అది పెద్ద సంఖ్య. అన్ని సంవత్సరముల తర్వాత కూడా బ్రహ్మాజీ ఆ పొజిషన్ నుండి, ఆ పదవి నుండి దిగిపోవలసిందే. ఉపాసన చేస్తే అక్కడి నుండి మోక్షము, ఉపాసన లేకుంటే మళ్ళీ జన్మ పొందడమే. ఇది అల్టిమేట్గా ఉంటుంది. అందుకే ఉపాసన చాలా గొప్పది. అందుకే మరణకాలంలో కేవల కర్మ ఫలం కాకుండా ఉపాసన బలముతో, ఉపాసన బలం ఏదైతే ఉందో ఆ బలము ద్వారా ఈశ్వర చింతన చేయడం వలన మీరు బ్రహ్మలోకం కూడా చేరుకోగలరు. ఇంతకుముందు మీ వాసన, మీ యొక్క పుణ్యఫలం ఈ రెండు కలవడం వలన, ఈ ఉపాసన శక్తి వలన అక్కడ మీకు బ్రహ్మాజీ అనే ఒక గురువు ద్వారా మీకు ఆత్మతత్వం చెప్తే అక్కడ మీరు మోక్షం పొందుతారు. కాబట్టి ఇది క్రమముక్తి. అయితే ఇక్కడ 2 రకాల లక్ష్యాలు చెప్పారు. ఏంటి? 15వ శ్లోకము నుండి 22వ శ్లోకం వరకు. ఏంటి లక్ష్యాలు? పరిమితమైనటువంటి నాశనం అయిపోయినటువంటి లక్ష్యములు ఏమిటి? ప్రపంచములో నుంచి అనుభవిస్తున్న అన్ని పరిమితం ఉన్నాయి. మరి శాశ్వతమైన లక్ష్యం ఏమిటి? ఈశ్వర. పరిమితం అంటే ఏంటి? ప్రాపంచ సుఖములు, ప్రపంచం నుండి, వ్యక్తుల నుండి, సంబంధాల నుండి వస్తున్నటువంటి ఆ శాంతి, భద్రత, ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి పరిమితులు ఉన్నటువంటి లక్ష్యాలు. మరి ఈశ్వర్ అంటే ఏమిటి? అనంత ఆనందము, అనంతమైన శాంతి, సంపూర్ణ భద్రత, ఈ 3 కలిపితే ఈశ్వర. అందుకే ఈశ్వరుని చేరుకోవడము అనేది ఒక లక్ష్యం అయితే, ప్రపంచాన్ని పట్టుకొని ఉండడం ఇంకొక లక్ష్యం. మీరు తాత్కాలికము నుండి శాశ్వతాన్ని ప్రయాణించాలి. ఈ తాత్కాలికమే అసతు అంటారు, శాశ్వతాన్ని సత్ అంటారు. అసతోమ సద్గమయ అంటే అసత్తు నుండి సత్తు అంటే ప్రపంచము నుండి ఈశ్వరికి ప్రయాణము అని అర్థం. ప్రయాణం. తమసోమా జ్యోతిర్గమయ. తమస్సు అంటే ఇక్కడ కర్మల వలన తమస్సు, అజ్ఞాన కర్మలు. జ్యోతిర్గమయ అంటే జ్ఞానంతో కూడిన ఉపాసనమునకు నాకు తీసుకువెళ్ళు. మృత్యోర్మా అమృతంగమయ అంటే నాశనమైపోయినటువంటి మత్స్యము నుండి అమృతత్వానికి నాకు తీసుకుని వెళ్ళు అని ప్రార్థన మందు.
అందువలన ఇక్కడ ఏం చెప్తున్నారు? తస్మాత్ పరహ, పరహ తస్మాత్తు భావ అంటే యహతు ఎవరైతే సర్వేషు భూతేషు నశ్యత్సు నవినశ్యతి. చూసారా, ఇక్కడ పరహ అంటే రెండింటి కంటే వేరుగా ఉన్నది. ఏంటి? అన్య అవ్యక్త. మనం రెండు చూసాం ఇంతకుముందు. ఈ సృష్టి ప్రపంచం అనేది సృష్టి స్థితి లయ అంటాం కదా. సృష్టి అంటే కొత్త సృష్టి ఏమి ఉండదు ఎక్కడ, వ్యక్తము అవ్యక్తము. సో ఇంతవరకు మనం ఏం చూసాము? రెండు చూసాము. ఒకటి వ్యక్తము, తర్వాత అవ్యక్తము. అవ్యక్తం అంటే బీజ రూప స్థితి, మళ్ళీ వ్యక్తం అంటే ప్రకటన అవ్వడం. అందువలన ఈ జీవులు ఎన్ని ఉన్నాయో, జీవులు ఎప్పుడు కూడాను అన్నే ఉంటాయి, పెరగడం ఏముండదు. పాపులేషన్ జనాభా పెరిగిపోతుందంటే మనం ఒక్క మనుషుల్నే లెక్క పెట్టుకుంటాము, మిగతా జీవులు మనము లెక్కించట్లేదు. బ్యాక్టీరియాలు ఎన్ని ఉన్నాయి, చీమలు ఎన్ని ఉన్నాయి, దోమలు ఎన్ని ఉన్నాయి, ఏవి మనం లెక్క చూడట్లేదు, కేవలం మానవుల్ని చూస్తున్నాం. అందుకే మనము జీవులు పెరిగిపోతున్నాయా అన్నట్టు భ్రమ మనకు కలుగుతుంది. మీకు ఇంతకుముందు చూసాము, మనుషులు పెరుగుతుంటే కొలది మరి ఆ యొక్క మృగాలు ఏమైనాయి, ఆ బ్యాక్టీరియాలు ఏమైనాయి, ఆ పాములు ఏమైనాయి, అవన్నీ కూడా మానవ శరీర రూపంలో ఉన్నటువంటి ఆ జంతువులే మళ్ళీ పుడుతున్నాయన్నమాట. అందువలన తస్మాత్ పరహ అంటే ఏంటి? ఈ వ్యక్తమునకు అవ్యక్తమునకు భిన్నంగా పరతత్వం ఒకటి ఉన్నది, విలక్షణంగా. ఏమిటది అంటే ఈ కార్యప్రపంచము కారణ ప్రపంచము. అంటే కార్యప్రపంచం అంటే ఏంటి? వ్యక్తమైనటువంటి ఈ ప్రపంచాన్ని కార్యప్రపంచం అంటారు. దీనికి ఆధార మూల కారణము కారణ ప్రపంచం అంటారు. ఈ రెండింటికి భిన్నంగా మూడవది ఒకటి ఉన్నది అని భగవాన్ శ్రీకృష్ణ ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఏమిటది? కార్యకారణ విలక్షణ చైతన్యం అంటారు. ఆ చైతన్యం అనేది అవ్యక్తాన్ని చూస్తున్నది, వ్యక్తాన్ని కూడా చూస్తున్నది. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. అవ్యక్తములోకి సర్వ సృష్టి వెళ్ళిపోయిన ఆ శేషమైనటువంటి ఆ వటపత్ర అంటే ఆ బీజ రూపమైనటువంటి అవ్యక్త స్థితిలో కేవలము ముకుందం అనే ఆ చైతన్యము శేషంగా ఉంటున్నది అని చెప్పారు. అందువలన అవ్యక్తము నుంచి వ్యక్తమునకు, వ్యక్తము నుండి అవ్యక్తమునకు, ఇది ఒక సైకిల్. చైతన్యం ఈ రెండింటికి భిన్నంగా ఉండి ఈ రెండింటిని గమనిస్తున్న సాక్షి చైతన్యం అంట. అందువలన మనము ప్రతిరోజు చెప్తున్నాను నేను, ఏమిటది? మనం జాగ్రత్త అవస్థ పగటిపూట ఏమిటి? బాహ్య ప్రపంచము, దేశకాలాలు మనము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, అనుభవిస్తున్నాం. అదే స్వప్నంలో అయితే ఏం చేస్తున్నాము అంటే స్వప్నంలో కూడా మన డ్రీమ్ వరల్డ్ అంటారు, అంటే స్వప్న ప్రపంచము. స్వప్న ప్రపంచములో ఈ బయట ప్రదేశాలు, బయట మనం గడియారం టైం కాదు, స్వప్న ప్రదేశము, స్వప్న కాలాలు అనుభవిస్తున్నాము. మరి గాఢ నిద్రలో ఏం చేస్తున్నాము అంటే ఈ ప్రపంచము అంటే దేశము, కాలం ఇవన్నీ కూడా అవ్యక్తములోకి వెళ్ళిపోతున్న స్థితి కాబట్టి దాంట్లో లయమైపోతున్నాయి. వ్యక్తిగతంగా అంటే వాసనలుగా అవ్యక్తంలోకి వెళ్తాయి. బ్రహ్మాజీ సమష్టి తీసుకుంటే ప్రళయ స్థితికి వెళ్ళిపోతున్నది అర్థం. అందువలన ఈ మూడు అవస్థలు ఏంటి? జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అంటే గాఢ నిద్ర. ఈ మూడింటిని చూస్తుంది ఎవరు? నేను. నేనండి, నేను అంటే ఈ మూడింటిని మనం తెలుసుకుంటున్నామా లేదా? అందుకే నేనే సాక్షి చైతన్యాన్ని. అంటే
అవస్థాత్రయ సాక్షి చైతన్యం అంటారు. అవస్థ అంటే ఏంటి? జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుసుప్తి అవస్థ, గాఢ నిద్ర అవస్థ. ఈ మూడింటికి సాక్షిగా మీరు ఉన్నారా లేదా? దానిని అవస్థాత్రయ సాక్షి అంటారు. దేశము కాలము అనేది శరీరానికే ఉంటాయి, మనస్సుకు ఉంటాయి. కానీ సాక్షి చైతన్యానికి ఈ దేశకాల పరిమితులు ఉండవు. ఎందుకు ఉండవు? ఈ దేశకాలము అంటే టైమ్ అండ్ స్పేస్, బార్న్ అవుట్ ఆఫ్ యూ అంటే మీ నుండి, అంటే మన నుండి దేశకాలాలు పుట్టినాయి. కాబట్టి నాకు పరిమితి లేదు, దేశకాల పరిమితులు వాటికి ఉంటాయి. అందువలన సర్వము ఆకాశములోనే ఇమిడి ఉన్నప్పటికీ ఆ ఆకాశం కూడా నా నుండి పుట్టింది, నేను ఆ చైతన్యం నుండే పుట్టినది. కాబట్టి చైతన్యము ఏం పరిమితులు ఉండవు. అందువలన దాన్ని ఆ సాక్షి చైతన్యం అనంతము. కాబట్టి ఆ సాక్షి చైతన్యానికి ఇంకొక పేరేంటి? జీఓడి, ఈశ్వర అంటారు. సాక్షి చైతన్యం ఏమంటారు? ఈశ్వర. అంటే మనలో ఉన్నటువంటి ఆ శుద్ధ సాక్షి చైతన్యమే ఈశ్వర. అది ఎక్కడుంది, ఎక్కడ లేదు చెప్పండి? అంత సృష్టి అంతా ఉంటది. వాస్తవానికి సృష్టి ఆ సాక్షి చైతన్యంలోనే ఓ బుడగలాగా వస్తుంది, పోతుంది. సాక్షి చైతన్యం ఎల్లప్పుడూ ఉంటుంది నీరు రూపంగా. అంటే బుడగకి నీరుకి ఎలాగైతే తీసుకుంటామో ఈ ప్రపంచానికి సాక్షి చైతన్యకి అలాగ తీసుకోవాలి. అంతే అంతే. అంటే ఈశ్వర నీరా స్వామీజీ అని అడగకూడదు మీరు. సో మానవ బుద్ధి దేశ కాలాలకు అతీతంగా ఉన్నదా అని అర్థం చేసుకోలేదు. కాబట్టి బుద్ధి సూక్ష్మంగా అయ్యేంత వరకు భగవంతునికి మనము సగుణ సాకార రూపాలు ఇస్తున్నాము. మీకు అర్థమైందండి? ఎందుకు ఈ మానవ రూపము సగుణ రూపం ఈశ్వరునికి ఆపాదించామంటే అజ్ఞానము, ఏదో మూఢనమ్మకాలు కాదండి. మన యొక్క బుద్ధి స్థూల బుద్ధి ఉంటుంది. స్థూల బుద్ధి ఉండడం వలన దానిని అర్థం చేసుకోవడానికి మన బుద్ధి అత్యంత సూక్ష్మంగా మారేటంత వరకు ఈశ్వరునికి మనము నామరూపాలు, గుణగణాలు ఇస్తున్నాము. అందుకే కృష్ణుడిగా, రాముడిగా, దేవిగా, కాళీ, గణేష, సుబ్రహ్మణ్యం, బాబాలు ఏదో ఒక రూపంగా మనము పూజిస్తున్నాము. అందువల్ల మనం రాముని, కృష్ణుడికి, దేవిగా ఎవరికి పూజించినా చివరికి శుద్ధ చైతన్య స్వరూపానికి చెందుతుంది. చివరికి శుద్ధ చైతన్య స్వరూపాన్ని మనము చేరుకోవాలి. అందువలన మహర్షులు, మహాత్ములు ఏం చెప్పారంటే నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్ కర్తుమనీశ్వరా ఏ మంద అంటే ఏ మందాహ తే అనుకంప్యంతే సవిశేష నిరూపణై అంటారు. మీకు అర్థమైందండి? సంస్కృతం చాలా సులభం మన మిక్సింగ్ భాష కంటే. ఏమిటి? నిర్విశేషం పరం బ్రహ్మ. వాస్తవానికి పరమాత్మ ఈశ్వరికి ఎటువంటి విశేషము రూపము లేదు. ఎందుకు? సాక్షాత్కర్తం అనీశ్వర. మనము సాక్షాత్తు అటువంటి నిర్గుణ స్వరూప ఈశ్వరుని దర్శించడానికి మనకంత యోగ్యత, అంత క్షమ, అంత క్షమ మనలో లేదు. అయితే మీరు ఏం చేయాలి? వాళ్ళందరిని వదిలేద్దామా? నో, వాళ్ళందరిని వదలడానికి వీలు లేదు. వాళ్ళు మెల్లగా ఒక్కొక్క మెట్టు పైకి తీసుకెళ్ళి అందరినీ చేర్పించాలని బాధ్యత ఆ యొక్క ఈశ్వరునికే ఉన్నది. కాబట్టి ఆ ఈశ్వర స్వరూపము నుండే గురు స్వరూపము శాస్త్రంగా వచ్చి ఉపదేశిస్తున్నది. అందుకే నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తుమనీశ్వరాహ. అది ఆ యొక్క స్థూల బుద్ధికి అర్థం కావట్లేదు. ఏ మందాహ, అటువంటి మందబుద్ధి, స్థూల బుద్ధి కలిగిన వారికి తే అనుకంప్యంతే, వాళ్ళపైన కరుణ, దయతో ఆ యొక్క
ఈశ్వర అనుగ్రహముతో ఆ గురు శాస్త్రం రెండు కలిపి సవిశేష నిరూపణై, అంటే ఒక గుణగణాలు, ఒక స్థూలంగా, ఒక మూర్తి, ఒక విగ్రహ రూపంగా, ఒక మంత్రంగా ఇవన్నీ ప్రవేశపెట్టారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి దగ్గర ఆ రోజుల్లో ఏనుగులు ఉండేవి. వాళ్ళ దగ్గర ఎన్ని ఏనుగులు ఉన్నాయండి? 17 ఏనుగులు ఉన్నాయి ఆ యజమానికి. వారికి 3 కుమారులు. అయితే ఆ యజమాని ఇక మరణావస్థలోకి చేరుకున్నాడు. ఇక చనిపోతారు, దేహత్యాగం చేస్తారు. 3 కుమారులకి కూడా ఆ ఏనుగులను పంచాలనుకున్నాడు. అయితే ఆయన ఏమన్నాడంటే, నాయనలారా, మన ఏనుగుల్లో 17 ఏనుగులు ఉన్నాయి కదా, మన ఏనుగుల్లో సగభాగం పెద్దవాడికి ఇవ్వాలి. అర్థమైందండి? తర్వాత అందులో 3వ వంతు, అంటే మొత్తం ఏనుగుల్లో 3వ వంతు 2వ వాడికి ఇవ్వండి. మన ఏనుగుల్లో మొత్తం ఏనుగుల్లో అంటే 9వ వంతు భాగము చిన్నవానికి ఇవ్వండి అని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు లెక్కేసుకున్నారు. మొత్తం ఏనుగుల్లో సగభాగం ఎన్ని? 17 ఏనుగులు ఉన్నాయి. సగభాగం అంటే ఎన్ని వస్తాయి? 8 ఏనుగులు, ఒక సగభాగం ఒక ఏనుగు కట్ చేయాలి. కట్ చేస్తావా? ఏనుగు చంపేస్తావా? కుదరదు. సో వారు అంత 3 అన్నదమ్ములు కలిసి మల్లగొల్లాలు పడుతున్నారు. ఎలా? నాన్నగారు ఇలాగ చెప్పారు, మనం ఎలా పంచుకోవాలి అని పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. ఎవ్వరు కూడాను ఆ లెక్క తేల్చలేకపోతున్నారు. అయితే ఒక పెద్ద మనిషి వెళ్ళారు అక్కడికి. ఆయన ఎలాగెళ్ళారు? ఆ రోజుల్లో ఏనుగు మీద వచ్చాడు ఆయన. ఏనుగు దిగాడు. దిగి, ఏంటి సమస్య? 17 ఏనుగులు ఇచ్చారు వీళ్ళ నాన్నగారు, 3కి ఈ రూల్ ప్రకారం పంచుకోమన్నారు. ఎలాగా? మొత్తం ఏనుగుల్లో సగభాగం 2 వాటలు వేసి ఒక భాగం సగభాగం పెద్దవానికి, మొత్తం ఏనుగుల్లో 3 భాగాలు వేసి ఒక భాగం 2వ వానికి, మొత్తం ఏనుగులు 9 భాగాలు వేసి ఒక భాగం చిన్నవానికి. అయితే అప్పుడు ఏమన్నారంటే, సరే నేను దానికి సమస్య పరిష్కారం చెప్తానన్నా. ఎలా చెప్తారు? బాబు, మీ 3 చూస్తే నాకు ఎంతో ప్రేమ కలుగుతుంది మీ 3 యందు. కాబట్టి కొంతవరకు ఈ నా ఏనుగుని మీకు అప్పిస్తాను, తీసుకొని పర్వాలేదు. అబ్బా, మీ ఏనుగు మాకు ఇస్తారా? అప్పిచ్చానయ్యా, మళ్ళీ తీసుకుంటానుగా, మీకు ఎందుకు ఆ సమస్య అన్నారు. ఓకే ఓకే మా మహాత్మా, మంచిది. అయితే ఇప్పుడు మా వాటాలు వేయండి అన్నారు. ఇప్పుడు ఎన్ని అయినాయి ఏనుగులు? 18 అయినాయి కదా. ఓకే, సగభాగం అంటే ఎన్ని? 9. బాబు పెద్దవాడ్రా రామారావు, ఈ 9 ఏనుగులు తీసుకోపో. తర్వాత 3వ వంతులు వేస్తే 18 ఏనుగులు, 3వ వాట ఎంత? 6 ఏనుగులు. కృష్ణారావు రా, ఈ 6 ఏనుగులు నువ్వు తీసుకోపో అన్నా. 18 ఏనుగులకు 9 భాగాలు వేస్తే ఎన్ని? 2. శివకుమార్ నువ్వు రా, ఈ 2 ఏనుగులు తీసుకో అన్నారు. 2 + 6 ఎన్ని అయినాయి? 8. 8 + 9 ఎన్ని అయ్యాయి? 17 ఏనుగులు. మీ 3కి వాటాలు సరిపోయినాయండి? సరిపోయినాయి సార్. అయితే నా ఏనుగు నీకు తీసుకోవచ్చా? ఓకేనండి. చూసారా? అంటే తన ఏనుగుని కలపడం వలన 18 అయ్యాయి. వాటాలు వేసుకోవడానికి సరిపోయింది తప్ప తన ఏనుగేమి ఇవ్వలేదు. అదేవిధంగా శుద్ధ చైతన్య ఈశ్వరునికి ఎటువంటి తేడా లేకుండా, ఎటువంటి బాధ కలగకుండా, కేవలము ఆ ఈశ్వరుని లక్ష్యంగా ఉద్దేశం పెట్టుకుంటూనే మనం ఒక రూపం దర్శిస్తున్నాము. రోజు దర్శిస్తున్నాం. మన అమ్మానాన్న ఫోటో పెట్టుకుంటాం. ఫోటో చూస్తేనే మన అమ్మానాన్నలు మనము స్మరణకు వస్తున్నారు. మన జాతీయ జెండా చూస్తే మన దేశం స్మరణకు వస్తుంది. అదే విధంగా చిన్న పశుబొద్దులు శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం పూజలు ఆరంభించేస్తున్నాం. గణానాత్వా గణపతి కుంభవామయ అవన్నీ చేసేస్తున్నాం. సాలగ్రం పెట్టి విష్ణు పూజ, ఓహో శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేషం అవన్నీ చేసేస్తుంటారు. శివలింగం పెట్టి ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. నిర్వికార రూపం, నిరాకార రూపం
ఓంకారం తురీయం అని భజనలు కూడా పాడేస్తుంటాం మనం, నిరాకార రూపం. కానీ నిరాకార ఈశ్వరుడు అంటే మళ్ళీ బాబా కుదరదండి అంటారు. అంటే భజనలు ఊరికే పాడేస్తాం అలాగా. దాంట్లో మీరు అర్థం చేసుకుంటే మీకే అర్థమైపోతుంది. అవును కదా, ఈ సగుణ సాకార రూపం కూడా ఒక ప్రాథమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ లెవెలే అని మీకే అర్థమైపోతుంది, ఎవరో చెప్పక్కర్లే. మరి ప్రాథమిక స్థితి, ఉన్నత స్థితి, ఇంటర్మీడియట్ వెళ్తే కదా మీరు డిగ్రీ పీజీలో మీరే వెళ్తారు, మనమే వెళ్తాం. ఎవరో వాళ్ళ లెవెల్ పీజీ లెవెల్ అండి, మనం ఏం కేజీ లెవెల్ అండి. కాదు, మనం కేజీలు తూకవాలి, పీజీలు అలాగే ఉండదు కదండి. మనమే వెళ్ళాలి అక్కడికి. కేజీ నుండి పీజీకి వెళ్ళాల్సింది మనమే. కాబట్టి ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసుకోవడానికే మహాత్ములు ప్రవేశపెట్టారు, అనేక రూపాలు దర్శించి మీకు పెట్టారనమాట. అందుకే మన శివుని చూసుకోండి, అక్కడ గంగ ప్రవహిస్తుంది అంటే జ్ఞానం అనేది ప్రవాహాన్ని సూచిస్తుంది. మరి చంద్రమ అత్యంత ప్రశాంతత, ఆ యొక్క వెన్నెలు చందమామ కాంతులు. అదేవిధంగా ఆ యొక్క నాగుపాము మెడలో ఉంటుంది అంటే అహంకారాన్ని అణిచివేసి ఎప్పుడు అణిగి వణిగి ఉంటుంది. అంటే కూరలు పీసిన పాము వలె ఉండాలి మన అహంకారం కూడా. మనం ఎప్పుడు కూడా కర్పూరం వలె, పాల పొంగు వలె మీలో ఇటువంటి కొంచెం కోపం వచ్చిన వెంటనే అలాగ సద్దుమణిగిపోవాలి. అదేవిధంగా ఆ 3 నామములు అంటే 3 శరీరములు, 3 గుణములకు అతీతమైనటువంటి సాక్షి చైతన్యం, 3 అవస్థలకి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తికి విలక్షణము, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు విలక్షణము, సత్వ రజస్ తమో గుణాలకి విలక్షణం. అవి ఈ 3. ఈ దేహం అనేది భస్మం అయిపోతుంది. ఈ 3ంటికి ఆ మన్మథ దగ్ధం అనేది ఆ యొక్క త్రిశూలం అంటే త్రిపుర సంహారం. అదేవిధంగా కేవలము దిగంబర అంటే దిక్కులనే అంబరములుగా వస్త్రములుగా ధరిస్తున్న పరమ అనంత చైతన్యం. ఇలా చూసుకుంటే ఆ శుద్ధ నిర్గుణ నిర్వికార నిరాకార రూపానికి ఒక రూపం వేస్తే ఈరోజు హరహర మహాదేవ శ్రీ నీలకంఠాయ అని అంటాం మనం. అంటే నీలకంఠ వాస్తవానికి శుద్ధ చైతన్యం ఆకారం లేదు, కానీ మనం నీలకంఠగా దర్శిస్తున్నాం. ఏమి తప్పు కాదు. నీలకంఠను దర్శిస్తూ రూపము లేని యొక్క ఆ యొక్క శివస్వరూపాన్ని మీ హృదయంలోనే మీరు దర్శించగలరు. అందువలన ఈ విధంగా శుద్ధ చైతన్య స్వరూపం అనేది పరహ అది ఉత్తమ్ సుప్రీం. తస్మాత్ అందువలన అవ్యక్తాత్ అన్యః. దేనికి అవ్యక్తత అన్యః అంటే అవ్యక్తం అనేది 2 అవ్యక్తాలే. ఒకటి ఈ స్థూల ప్రపంచానికి బీజ రూపంగా ఉన్నటువంటి మాయ, అది కూడా అవ్యక్తమే. ఈశ్వర కూడా అవ్యక్తమే. కానీ ఈ ఈశ్వర అవ్యక్తానికి మాయా అవ్యక్తానికి 2 తేడాలు ఉన్నాయి. మాయా అవ్యక్తం అనేది శాశ్వతం కాదు, ఈశ్వర ఒక్కరే శాశ్వతం అని. అందువలన ఈశ్వర చైతన్యకి ఏమంటారు? సనాతన, చిరంతన అని అర్థం. ఆ ఈశ్వర చైతన్యము ఏంటండి? అది ఎక్కడుంటుంది? ఎటువంటి చైతన్యము అంటే జాగ్రత్తలోను, స్వప్నములోను, సుషుప్తులోను ఉంటూ అవి లేనప్పుడు కూడా ఉంటుంది. అంటే నాశనము లేని చైతన్యము. యహ సర్వేషు భూతేషు నశ్యత్సు. ఆ చైతన్య శుద్ధ చైతన్యము ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని నామరూపాలలో కూడా ఉంటుంది. నామరూపాలు అంటే ఎప్పటికైనా నశించేవే. కానీ అన్ని నశించే వాటిలో కూడా నాశనము లేని చైతన్యంగా ఉంటుంది. నా వినశ్యతి అంటే ఆ శుద్ధ చైతన్యము నశించే ఆ వికారాలు చెందే నామరూపాల్లో ఉండి నశించిన తత్వంగా ఉంటున్నది. చూసారా? యః స సర్వేషు భూతేషు నశ్యత్సు నా వినశ్యతి. నశించే శరీరములో నాశనము కాని ఆత్మ శుద్ధ చైతన్యముగా ఉంటున్నదని చెప్తున్నారు. అందువలన మనం ఎలా చెప్పాలి? దీనికోసం ఉపనిషత్తులు ఉదాహరణలు ఇవే ఇస్తున్నాయి. ఏంటి? ఈ గదిలో ఆకాశం ఉంది. అవునా? ఉందా లేదా? ఉంది. ఆకాశం ఈ గదిలోనే కాదు, బయట కూడా ఆకాశం ఉంటుంది. ఉందా లేదు చెప్పండి?
మన రూమ్ ఉన్నది, నేను రూమ్లో ఉన్నా, ఈ రూమ్ అంతా కాలిపోయింది. రూమ్ ఆకాశం అంటే రూమ్ ఆకాశం. అదేవిధంగా బయట కూడా అవుట్ సైడ్ ఆకాశం స్పేస్ ఉందా లేదు, ఖాళీ ప్రదేశం ఉంది. నిజానికి ఆకాశంలోనే ఈ గదులు ఇల్లులన్నీ ఎక్కడ కట్టామని మనం, ఆకాశంలోనే కదా. అందువలన లోపల చైతన్యం ఉన్నది, బయట చైతన్యం ఉన్నది. నిజానికి చైతన్యములోనే ఈ నామరూపములు శరీరములన్నీ ఉన్నాయి. ఎక్కడున్నాయి? చైతన్యంలోనే ఉన్నాయి. అంటే నాలో చైతన్యం ఉంది. నాలోనే కాదు, బయట కూడా ఆత్మ చైతన్యం ఉంది. నిజానికి ఆ చైతన్యములోనే ఈ శరీరాలు, ప్రాణులు, జీవరాశులన్నీ ఉన్నాయి. ఈ విధంగా తెలుసుకుంటే జ్ఞానులు, తెలుసుకోకుంటే అజ్ఞానులు నాకు. అందుకే ఉపనిషత్తుల్లో ఇంకా చాలా కఠినంగా చెప్తారు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృత అకృతాత్. అంటే భూత భవ్య వర్తమానానికి అతీతంగా, ధర్మమునకు అధర్మానికి అతీతంగా, కృత అకృత అంటే అది చేసే కార్యము కారణాన్ని రెండింటికి అతీతంగా ఉంటున్నది. అందువలన అది చేసేది కాదు, అదే ఇట్ ఈస్ నాట్, మన కర్మ క్రియలకు రాదనమాట. అందుకే మీరు కర్మ ద్వారా ఆత్మతత్వాన్ని ఎవరు పొందలేరు. అందుకే మన వాళ్ళు ఈ జుట్టులు పీకుకొని, జడలేసుకొని, శిరసాసనలు వేసుకొని, క్రియాయోగ, కుండలిని యోగ, చక్రాలు ఎన్ని తిరిగినా చివరికి ఆత్మతత్వం అయితే బోధపడదు. ఎలాగా? మీరు ఆత్మతత్వం అనేది కేవలము తెలుసుకునేదే, వివేకముతో తెలుసుకోవాలి. జ్ఞానాదేవ కైవల్యం. మోక్షం అంటే జ్ఞానం వలన మాత్రం మోక్షం అని చెప్పిస్తారు ఉపనిషత్తుల్లో, వేదంలో. అందువలన దానికి వేరే అవకాశమే లేదు. అయితే ఇప్పుడేమంటున్నారు? అవ్యక్తోక్షర ఇత్యుక్తః. అవ్యక్తోక్షర ఇత్యుక్తః. అవ్యక్తోక్షర ఇత్యుక్తః. తమాహుః పరమాం గతిం. తమాహుః పరమాం గతిం. తమాహుః పరమాం గతిం. యం ప్రాప్య న నివర్తంతే. యం ప్రాప్య న నివర్తంతే. యం ప్రాప్య న నివర్తంతే. తద్ధామ పరమం మమ. తద్ధామ పరమం మమ. తద్ధామ పరమం మమ. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం. యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఉత్తమం. అయితే ఇక్కడ నేను చెప్పాను మీకు, ఈ అవ్యక్తం ఏదైతే ఉందో అన్నాను. ఏంటి అవ్యక్తము అంటే రెండవ అవ్యక్తం. మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. వ్యక్తము, అవ్యక్తము, ఈ రెండింటికి విలక్షణంగా ఉన్నటువంటి ఇంకొక అక్షరం అని చెప్పాం మనం. అంటే నాశనము కానటువంటి ఆ యొక్క తత్వమే అక్షరము. ఈ అవ్యక్త స్థితి అంటే ఈశ్వర కూడా అవ్యక్తమే, మాయా ప్రపంచము, ఈ సృష్టికి మూల కారణమైనటువంటి మాయా ప్రపంచం కూడా అవ్యక్తమే. కానీ ఇక్కడ గమనించాలి, జాగ్రత్త అవస్థలో మనము మేల్కొని ఉంటున్నాము, గాఢ నిద్రలో మనకేమీ తెలియట్లేదు. అంటే ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడాను
లయమైంది. ఆ గాఢ నిద్రావస్థని అవ్యక్త స్థితి అంటారు. కానీ అవ్యక్త స్థితి అంటే ఏంటి? మళ్ళీ మేలుకునేటప్పుడు దాంట్లో నుండి వాసనా ప్రపంచము మళ్ళీ జాగ్రత్త ప్రపంచంగా వ్యక్తమవుతున్నది. అంటే ఆ అవ్యక్తము ఒక రకమైనది. కానీ ఈ అవ్యక్తాన్ని వ్యక్తాన్ని రెండింటిని దర్శిస్తున్నటువంటి వేరే ఒకటి ఉన్నది. దాన్ని కూడా అవ్యక్తమే అంటారు. ఎందుకు? అది కూడా వ్యక్తమయ్యేది కాదు ఎప్పుడు. కాబట్టి దాన్ని అక్షరం అంటారు. అంటే అక్షరం పదాన్ని అక్షరాలా తీసుకోకూడదండి. నాశనం లేనిది. అంటే ఇక్కడ ఏం చెప్పారు? రెండు అంటే అవ్యక్తం అనే రెండో అవ్యక్తాన్ని అక్షరం అన్నారు. దాన్నే పరాప్రకృతి అని ముందు మనం చూసాం 7వ అధ్యాయంలో. పరాప్రకృతి, దాన్ని అక్షర బ్రహ్మ అంటారు. అత పరా యయ తత్ అక్షరం అధిగమ్యతే. ఈ యొక్క ఆత్మతత్వం యొక్క లక్ష్యం ఏవైతే చెప్పారో దాని ద్వారా మాత్రమే ఆ పరాప్రకృతి అయినటువంటి అక్షర బ్రహ్మను మీరు చేరుకుంటారంటే అక్కడ ప్రయాణం కాదు మళ్ళీ. అందుకే ఏది చెప్పాలనే భయం వేస్తుంది అనమాట మహాత్ములకి. ఎందుకంటే మనం ఏది చెప్పినా టక్కన పట్టుకుంటారు మన వాళ్ళు. పరమానంద శిష్యుల్లాగా ముక్కి సూటిగా వెళ్ళండి అంటే నాయనంటే ఇల్లు ఎక్కిపోవడము, చెట్టు ఎక్కిపోవడము అది ముక్కు సూటి కాదు కదా. అది అర్థం చేసుకుని వెళ్ళాలి మనం. అందుకే ఏత తదద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం తదపాని పాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూత యోనిం పరిపశ్యంతి ధీరా. ధీరా అంటే వివేకవంతులు అని అర్థం. మీలాంటి వివేకవంతులు ఆ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే అది శబ్దము, స్పర్శ, రూపము, రసము వంటి వాసన, రుచి, స్పర్శ ఇవేమీ కలగనిది, వీటికి అతీతమైనది. దానికి అది గ్రహించేది కాదు. దానికి రంగు లేదు, దానికి గోత్రము లేదు, దానికి చక్షు అంటే నేత్రములు లేవు, మరి దానికి చెవులు లేవు, కాలు చేతులు లేవు. మరి ఏమిటది? అది శాశ్వతమైన వ్యాపించి ఉన్నది. అందువలన అత్యంత సూక్ష్మ కాబట్టి ఈ స్థూల బుద్ధికి మనకి అర్థం కావట్లేదు. మరి చూడాలంటే దర్శించాలి, ఏం చేయాలి? త్వగ్రయా బుద్ధ్యయా సూక్ష్మయా సూక్ష్మ దర్శిభి అన్నారు. అంటే ఎవరైతే అత్యంత సూక్ష్మదర్శి అంటే టెలిస్కోపులు, మైక్రోస్కోపులు అంటారు కదండి. ఇక్కడ గీతా స్కోప్ కావాలి మీకు. అంటే జ్ఞాన స్కోప్ అంటే జ్ఞాన చక్షు, జ్ఞాన నేత్రంతో కావాలి. అంటే దాన్ని 3వ నేత్రం ముక్కంటి. ఓం త్ర్యంబకం యజామయే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని ఆ జ్ఞాన నేత్రం కావాలి, 3వ నేత్రం. అంటే ఈ అక్షర బ్రహ్మను ఇంద్రియములతో, మనసు, బుద్ధితో మీరు పట్టుకోలేరు. మరి ఏం చేయాలి? వాటిని దాటి వెళ్ళాలి. ఎలాగా? తం అంటే ఈ అక్షర పరమాత్మం చైతన్యం పరమాం గతిం ఆహుహు. ఆ స్థితి ఉత్తమ స్థితి, దానికంటే గొప్ప స్థితి ఏమి లేదు. దానిని విష్ణు పదం, శివ పదం, బ్రహ్మ పదం, కృష్ణ పదం, రామ పదం ఏదైనా అనండి మీరు. పదం అంటే పదవి కాదండి, పాదము కాదండి, ఆ స్థితి తత్వం. అందువలన అటువంటి పరమాత్మను పొందడమే పరమగతి. అప్పుడే దేశము కాలానికి అతీతంగా మనము వెళ్ళగలుగుతాము. అలా కాకుండా నేను వైకుంఠ లోకానికి వెళ్ళిపోతానండి, వైకుంఠ లోకానికి, మీరు వైకుంఠానికి వెళ్ళినా, కైలాసానికి వెళ్ళినా, బ్రహ్మలోకానికి వెళ్ళినా దేశకాల పరిమితులు తప్పవు. మీరు ఇక్కడ నుండి అమర్నాథ్కి వెళ్ళినా, అంబరపేట వెళ్ళినా ఇదే మనస్సు ప్రయాణిస్తున్నది. అందువల్ల ఏ లోకానికి వెళ్ళడం మోక్షం కాదు. అయితే మోక్షం అంటే ఏమిటి? అది ప్రశ్న కదా. ఇది బ్రహ్మ ఎక్కడో ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళడం కాదండి. ఇక్కడ వెళ్ళడం అంటే మీరు డైరెక్ట్ పరమానంద శిష్యులకు వెళ్తున్నాం, ప్రయాణించడం కాదు, పొందడమే. ఎక్కడ పొందడము? పాలులో వెన్న ఎక్కడ పొందుతుంది? బయట మార్కెట్లోకి వెళ్ళి పొందుతుందా? పాలులోనే వెన్న ఉంది. వెన్నగా మారడమే పొందడం ఇక్కడ. అయితే పరమాత్మ పొందితే ఏమవుతుంది? అది అవసరం. మీ అందరికీ చెప్పాను నేను.
యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి చేరితే ఇంక మరి మీరు తిరిగి రారో. చూసారా, నేను చిన్నప్పుడు ఒకసారి రామోజీ ఫిలిం సిటీలోకి వెళ్ళా. అక్కడ కన్ఫ్యూజ్డ్ గార్డెన్ అని ఒకటి ఉన్నది. యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ, రామోజీ ఫిలిం సిటీలో కన్ఫ్యూజ్డ్ గార్డెన్ అన్నారు. అంటే ఏంటి, మనం లోపలికి వెళ్ళడమే తప్ప బయట రావడం మరి ఉండదు. అలాంటిది కాదు ఇది. ఇదేంటి అంటే, మీరు ఏ శుద్ధ చైతన్య స్థితిలో చేరుకుంటే మళ్ళీ కిందకి మీరు రారు. అప్పుడు మీ అందరు ఏమవుతారు, అచ్యుత అవుతారు. అప్పుడు మిగతా వాళ్ళందరూ ఏమంటారు, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జనకీ వల్ల. వాళ్ళు భజన చేస్తుంటారు, మీరు అచ్యుత స్థితిలో ఉంటారు, అంతే తేడా. అయితే ఎం ప్రాప్య, శుద్ధ చైతన్యం పొందడం ఏంటి, ఎలా? ఒక ఉప్పు బొమ్మ, ఎన్నిసార్లు చెప్తానండి, నేను చెప్తూనే ఉంటాను గంటల కొలది, నాకేం. అది సముద్రం యొక్క స్థితిని చేరుకోవడం ఎలా? అలా మెల్లగా సముద్ర నీటిలో అలా వెళ్తూ 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 చివరికి సముద్రం నీటిలో కరిగిపోయి ఎం ప్రాప్య సముద్రం జలం ప్రాప్య నని వర్తంతే, ఇంక తిరిగి రావట్లేదు. ఆ కరిగిపోవడాన్ని, ఆ స్థితి పరమగతి. దేనికి? ఉప్పు బొమ్మకి. అంటే ఉప్పు బొమ్మ సముద్రంలో కరిగిపోవడమే పరంగతి. ఆ పరంధామాన్ని చేరిన వారు తిరిగి రారు. మళ్ళీ చేరిన వారు అంటే ఏంటి, అక్షరాల ఎక్కడికో ప్రయాణించి చేరారు, నీ ఎక్కడికి ప్రయాణించి విశాఖపట్నం చేరారు, అలా కాదండి. అందువలన చేరడంలో ప్రయాణం అంటే ఏమీ ఉండదు. అది దేశము కాలం పరిధిలోకి వస్తున్నాయి కాబట్టి ఈ దేశ కాలం రెండు కూడా మీలో లయమైపోతాయి. బ్రహ్మను చేరాలి కానీ ప్రయాణం చెయ్యకూడదు. చూసారా, ఆత్మ చైతన్యం చేరాలి కానీ ప్రయాణించకూడదు. ఎలా సాధ్యం స్వామీజీ ఇది? ఈ దేశ కాలం రెండు కూడాను పరిధిలోకి వస్తేంటి, వస్తూనే పోతున్నాయి. ఈ రెండు కూడాను బ్రహ్మలో ఉండవు. వాస్తవానికి నీటిలో అలలు బొడుగులు ఉండవు. అలలు బొడుగులు అనేవి బయటికే అనిపిస్తాయి మనకి. అదేవిధంగా ఈ యొక్క పరమాత్మలో దేశకాలం అనేది లేవు. వాస్తవానికి అక్కడి నుండే మనకి దేశము కాలం పుడుతున్నాయి. అంటే బ్రహ్మ నాకు ఆత్మ, అంటే ఆత్మ పరమాత్మ నాకు భిన్నంగా లేదు అని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ పరమాత్మ అంటే మీ సాక్షి చైతన్యమే. సాక్షి చైతన్యం నేనే అని ఎవరైతే ఆ యొక్క ఆత్మజ్ఞాన ప్రకారంగా బుద్ధిలో తెలుసుకుంటారో, బుద్ధి కూడా సరెండర్ అయిపోయి మీ ఆనంద చైతన్య స్థితిలో లయమైపోతుంది. జ్ఞానము ద్వారా మాత్రమే పరమాత్మ ప్రాప్తి. జ్ఞానే నైవ పరమాత్మ ప్రాప్తి స్యాత్ అన్నారు మహాత్ములు. అంటే జ్ఞానం వల్లనే నేను పరమాత్మను చేరుతానా అని అడగకూడదు. ఎందుకు? జ్ఞానం వల్ల బ్రహ్మను చేరరు. జ్ఞానం వల్ల బ్రహ్మ నాకు ఎక్కడుందో దూరంగా లేదు అనే భ్రమ పోతుంది. చూసారా, జ్ఞానం వల్ల మీరు పరమాత్మ చేరుకోవడాలు ఉండవు. నేను పరమాత్మ కంటే వేరుగా ఉన్నాను అనే భ్రమ పోతుంది. అంటే అలా నేను నీటి కంటే వేరుగా ఉన్నాను అనే భ్రమ పోతుంది. నెక్లెస్ నేను బంగారం కంటే వేరుగా ఉన్నాను అనే భ్రమ పోవాలి. అప్పుడు ఏమవుతుంది? నెక్లెస్ ఏమంటుందంటే నేనే బంగారం, అలా ఏమంటుంది నేనే నీరు. మరి సుబ్బారావు రామారావు ఏమంటారు? నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని. ఈ రామారావు కృష్ణారావు అన్ని ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అని తెలుసుకుంటారు అన్నమాట. ఇలా తెలుసుకుంటే తత్ అది అంటే ఆత్మ చైతన్యమైన ఉన్నతమైనటువంటి స్థితి. అది నా యొక్క పరమం ధామం, నా స్థితి. అది తెలుసుకోవాలి అర్జున అని భగవాన్ శ్రీకృష్ణ చెప్పారు. చూసారా, ఇలా దీన్ని తెలుసుకుంటే ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే 2 సార్లు వచ్చింది భగవద్గీతలో. యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. 15వ అధ్యాయంలో వస్తుంది ఇది. ఎలా? న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడ మీరు చేరుకుంటే తిరిగి రారో అక్కడ సూర్యచంద్రులు కూడా ప్రకాశించలేరు. అసలు సృష్టి ఏది అక్కడ లేదు. శుద్ధ చైతన్యమే శాంత స్వరూపం ఉంటుంది. ఆ శుద్ధ చైతన్యమే
నీ యొక్క ఒరిజినల్ స్థితి, మరి ఈ యొక్క శరీరం సైజు, హైటు, లెంత్, బ్రెడ్త్, ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ కూడా దేశకాలకు అనుగుణంగా వచ్చాయి. ఆ దేశకాల స్థితిలోనే మాయమైపోతుంటాయి. వ్యక్తము అవ్యక్తం జరుగుతూ ఉంటాయి. కానీ నీవు చైతన్య స్వరూపం అనేది అది వ్యక్తము కాదు, అవ్యక్తము కాదు, రెండింటికి విలక్షణంగా ఉన్నది సాక్షిభూతంగా అని చెప్పారు. ఆ స్థితి చేరుకున్న తర్వాత నీకు మళ్ళీ పునరభిజననం, పునరమరణము ఉండదు. పురుషస్స పరపార్థ, పురుషస్స పరః పార్థ, పురుషస్స పరః పార్థ, భక్త్యా లభ్యాస్త్వనన్యయా, భక్త్యా లభ్యస్త్వనన్యయా, భక్త్యా లభ్యస్త్వనన్యయా, యస్యాంతస్థాని భూతాని, యస్యాంతస్థాని భూతాని, యస్యాంతస్థాని భూతాని, येन सर्वमिदं ततं, येन सर्वमिदं ततं, येन सर्वमिदं ततं, पुरुषस्स परपार्थ भक्त्या लभ्यस्त्वनन्यया, पुरुषस्य परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया, पुरुषस्य परः पार्थ भक्त्या लभ्यस्त्वनन्यया, यस्यान्तस्थानि भूतानि, येन सर्वमिदं ततं, यस्यान्तस्थानि भूतानि, येन सर्वमिदं ततं, यस्यान्तस्थानि भूतानि, येन सर्वमिदं ततं. రేపటి క్లాసులో ఈ యొక్క శ్లోకాన్ని సవివరంగా చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వాసుదేవ 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 వాసుదేవ. హరి ఓం స్వామీజీ. హరి ఓం. హరి ఓం స్వామి. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాదేవ్ అండి. మహాదేవ్.